తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి కలవలేదని ల్యాబ్ రిపోర్ట్లతో తేలిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు. కోట్లాది మంది భక్తులను షాక్కు గురి చేసిన ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా ఇప్పుడు కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. లాబొరేటరీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రెండు జాతీయ ప్రతిష్టాత్మకమైన ఆథెంటిక్గా అంతకుమించి వేరే దీనికి పోలేని లాబొరేటరీ రిపోర్ట్లో ఏ అన్యాయమైన నీచమైన పాపిస్టి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు జంతువులకు అనే మాట అది అబద్ధము అని తేల్చింది. కోట్లాది మంది నేను ఇంతకుముందు భక్తులకు సంబంధించినంత వరకు ఒక్కసారిగా షాక్కు గురై చేసిన పాపం అయితే చంద్రబాబు నాయుడుది. దాన్ని అంతే గట్టిగా ఇప్పుడు తిప్పి కొట్టకపోతే మా పార్టీ కాదు, మీడియా కావచ్చు, ఆయన తను ఓపెన్ అప్ అయి నేను తప్పు చేశాను, నేను ఆ మాట వాడకుండా ఉండాల్సింది, నాది క్షమించండి అని అనకపోతే అది అలాగే నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం అందరూ కూడా ముక్తకంఠంతో గట్టిగా చంద్రబాబు నాయుడు నువ్వు మహాపాతకం చేశావు, అది రియలైజ్గా ఇప్పటికైనా అని చెప్పాల్సి